ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ఉమారాణి గారు ఉన్నారు. అలానే అనిల్ పోలిపెద్ది, తరుణ్ బనాలా కూడా. సో వీళ్ళ ముగ్గురు మన యూనివర్సిటీ స్టూడెంట్స్. వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ తరుణంలో ఒక మ్, వీడియోని అనిల్ పోలిపెద్ది నాకు పంపించడం జరిగింది. దాన్ని నేను ఫస్ట్ మీ అందరికి చూపిస్తాను. అందులో డాక్టర్ సోమనాథ్ గారు, ఎవరైతే ఇస్రో చైర్మన్ ఉన్నారో, ఆయన్ని ఒక కుర్రవాడు ఏదో ఒక ప్రశ్నలు అడుగుతున్నాడు. అడుగుతున్న ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్న ఏంటి, ఆ సమాధానం ఏంటి ఒకసారి చూద్దాం మనం. అది కేవలము నేను ఆడియో కట్ చేసి ఓన్లీ వీడియో మాత్రం చూపిస్తూ దాని ఆడియోలో వచ్చే మాటలను అక్కడ పోడ్కాస్ట్లోనే వాళ్ళే దాన్ని పెట్టారు. సో దాన్ని క్యాప్షన్స్ పెట్టారు కాబట్టి ఆ క్యాప్షన్స్ మనం చదువుకుందాం. దట్ విల్ బి బెటర్. సో దట్ రైట్స్ని మనం ఇది. సో ఇది ఈ దీనికి ఆయన పోడ్కాస్ట్ చేస్తున్న ఆయనది మరి టిఆర్ఎస్ అని ఉంది, ఏదో మరి మనకు తెలియదు ఏమిటో. ఈయన డాక్టర్ సోమనాథ్ గారు అందరికి సుపరిచితం ఈయన. సో ఇతను అడుగుతున్న ప్రశ్నలు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవుటర్ స్పేస్ అన్న ప్రశ్న అనమాట. నేను దీన్ని ఆన్ చేసి ఆఫ్ చేస్తాను. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవుటర్ స్పేస్, ఇది ఆయన ప్రశ్న అనమాట. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవుటర్ స్పేస్ అని ఆ ప్రశ్న అడిగాడు. అడిగి వై డిడ్ గాడ్ ఈవెన్ క్రియేట్ సచ్ ఎ వాస్ట్ అవుటర్ స్పేస్, ఇది అతని ప్రశ్న. వై డిడ్ గాడ్ ఈవెన్ క్రియేట్ సచ్ ఎ వాస్ట్ అవుటర్ స్పేస్. సో గాడ్ అనేది ఫస్ట్ తీసుకొచ్చాడు ముందరికి. తీసుకొచ్చి గాడ్ క్రియేట్ చేస్తున్నాడు అన్న విషయం చెప్తూ అవుటర్ స్పేస్ని ఎందుకు ఇంత వాస్ట్ అవుటర్ స్పేస్ క్రియేట్ చేశాడు అని ప్రశ్న. దానికి ఆయన సోమనాథ్ గారు ఏం ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. సో హీ డిడ్ నాట్ క్రియేట్ ఫర్ ఎనీ పర్పస్. ఈయన ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే హీ డిడ్ నాట్ క్రియేట్ ఫర్ ఎనీ పర్పస్. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ ఫర్ ఎనీ పర్పస్. వీఆర్ ఓన్లీ అసైనింగ్ పర్పస్ టు ఇట్. సో ఆయన పర్పస్ ఏంటంటే వీఆర్ ఓన్లీ అసైనింగ్ పర్పస్ టు ఇట్. అది గాడ్ ఏమి ఒక కావాలని ఒక ఉద్దేశంతో ఏం క్రియేట్ చేయలేదు అని సోమనాథ్ గారు సమాధానం. సో ఇతను కురవాడు మళ్ళీ అడుగుతున్నాడు, సో దెర్ ఇస్ నో పర్పస్ అని అడుగుతున్నాడు. దెర్ ఇస్ నో పర్పస్ అని ఆయన మళ్ళీ చెప్పాడు సమాధానం. హీఈస్ దేర్ బికాస్, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, ఒక్క నిమిషం. హీఈస్ దేర్ బికాస్ హీఈస్ దేర్. ఆయన చెప్పడం ఏంటంటే హీఈస్ దేర్, గాడ్ ఈస్ దేర్ బికాస్ హీఈస్ దేర్. సో ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ ఆన్సర్. ఇన్ మై ఐస్, ఇది కురవాడు చెప్తాడు, ఐ ఫెల్ట్ లైక్ గాడ్ క్రియేటెడ్ అవుటర్ స్పేస్ టు షో హిజ్ ఓన్ సైజ్. గాడ్ ఆయన ఓన్ సైజ్ని చూపించడం కోసం క్రియేట్ చేశాడు. దట్ ఐ క్రియేటెడ్ దిస్ అని చెప్తున్నాడు. చెప్తూ ఎవర్ ఎక్స్పాండింగ్ విచ్ ఈస్ ఇన్ఫినైట్లీ లార్జ్. సో ఆల్ ఆఫ్ us are here for experientially knowing the universe in a different phase of it. సోమనాథ్ గారు ఏమంటారంటే మనం అందరం ఇక్కడ ఉన్నాం, మనం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ఇట్ మనం చూస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నాడు. సో మళ్ళీ ఒక్కసారి ఆయన ఏమన్నాడు చూద్దాం. సో ఆల్ ఆఫ్ us are here for experientially knowing the universe. మనం అందరం ఇక్కడ ఎందుకున్నాం అంటే మనం ఎక్స్పీరియన్షియల్లీ మనం వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద యూనివర్స్ అని అంటున్నాడు, ఇన్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ ఇట్. సో we human beings are here because the universal power wants to experientially know itself. Why it is bringing to me? Okay, that's it. అది ఇది ప్రశ్న. సో ఈయన చెప్పిన ప్రశ్నకి సమాధానాలు మీరు విన్నారు కదా. ఇప్పుడు విశేషం ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్న, వాస్ట్ అవుటర్ స్పేస్ ఎందుకు క్రియేట్ చేశాడు గాడ్. దానికి అతను డాక్టర్ సోమనాథ్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఏ పర్పస్ లేదు, మన ఓన్ ఎక్స్పీరియన్షియల్, మన ఓన్ ఎక్స్పీరియన్స్ మనకి ఏం ఫీల్ అయితే అది చెప్పుకుందుకే ఉంది తప్పితే ఇంకెందుకు లేదు అని ఆయన చెప్పాడు, డాక్టర్ సోమనాథ్ గారు. అండ్ డాక్టర్ సోమనాథ్ గారు ఈజ్ అ చైర్మన్ ఫర్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి ఆయన ఇస్రో, ఆయనకి ఏ పర్పస్ లేకుండా ఇది క్రియేట్ చేశాడు అనేది ఆయన వాదం. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్, సిన్స్ అనిల్ యూ బ్రాట్ అప్ ద టాపిక్, యూ స్టార్ట్.
what do you think what he said? We'll discuss only what he said. ఫస్ట్గా అంతే, నమస్కారం సార్. నమస్కారం. సోమనాథ్ గారు మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్, బట్ ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి. ఆ, బహుశా పర్పస్ లేకుండా దేవుడు క్రియేట్ చేయడు కదా సార్, భగవంతుడు క్రియేట్ చేయడు. మేబీ పర్పస్ ఉండే ఉంటుంది సార్. అది మనం ఆ పర్పస్ నిజంగా అసైన్ చేస్తున్నా ఉండొచ్చు. అది తప్పో రైటో మనం వేదాలని తెలుసుకోవాలి. పర్పస్ అయితే ఉంటుంది సార్. వితౌట్ పర్పస్ మనలా చేయడు కదా సార్ దేవుడు. ఓకే, సో సోమనాథ్ గారి ఆన్సర్ తప్పంటారు. విభేదిస్తాం సార్, తప్పని విభేదిస్తాం. యా, తరుణ్. ఆ, అనిల్ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను సార్, కాకపోతే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మీరు ఈ సృష్టి ఎందుకు జరిగిందంటే మన కర్మలను అనుభవించడానికి, మనం చేసిన పూర్వ కర్మలను మరియు కర్మలు చేసి ఆ కర్మలను అనుభవించి మోక్షాన్ని సంపాదించడానికి ఉంది. సో అది మనకి ఈ సృష్టిలో అది మనకి కానీ ఆయన సృష్టి చేసిన అందుకు కాదేమో. ఫస్ట్ అయితే నువ్వు చెప్పింది కరెక్ట్, మన కోసం అది. మనం కర్మలు అనుభవించడానికి సృష్టిలో ఉన్నాం, ఫర్ ష్యూర్ అది. సరే, చెప్పు, ప్రొసీడ్. సో ఈ సృష్టిలో ఏ ఒక్క నక్షత్రం ఉన్న అది మన కర్మ ఆధారంగానే అక్కడ ఉంచబడింది అని నేను అంటాను. సో ఒక పర్పస్ ఉంది కాబట్టి అది అక్కడ ఉంది. అది మన కర్మనే, ఆ కర్మ వల్ల అది అక్కడ ఉంది. ఎందుకంటే మనము చాలా మంత్రాల్లో చూసాం నక్షత్రాలు అవి ఎక్కడనో ఉంటాయి. నక్షత్రాలు అన్నది ఇప్పుడు రోహిణి నక్షత్రము, కాన్స్టిలేషన్స్ ఇవన్నీ చూసి మనం సమయాన్ని క్యాలిక్యులేట్ చేయడము, దాన్ని బట్టి ఈ సమయంలో ఇలాంటివి జరుగుతున్నాయి భూమి మీద అని కూడా చెప్పడం. సో ఒక పర్పస్ అయితే ఉంది కదా, అది ఒక రకమైన పర్పస్. ఒక పర్పస్, ఒక టైం అన్నది తెలుస్తుంది, ఒక స్పేస్ గురించి, ఈ ఈ ద్యుల్లోకాల గురించి, వీటన్నిటి గురించి తెలుసుకొని పరమాత్మని తెలుసుకోమని ఒక పర్పస్ ఉంది అని మనకి అసైన్ చేశాడని కూడా నేను అనుకుంటాను. పరమాత్మని తెలుసుకోవడానికి కూడా ఒక పర్పస్ గా అదే డాక్టర్ సోమనాథ్ కూడా పాపం ఆయన కూడా కొద్దిగా లాస్ట్ లో కొద్దిగా ఇంచుమించుగా గాడ్ వాంట్స్ అస్ టు ఎక్స్పీరియన్షియల్లీ నో హిమ్ అనో మరి ఏదో మొత్తాన్ని చెప్పాడు ఆయన. సో సో దట్ ఆయన ఉద్దేశము ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ బోత్ ఆఫ్ యూ సెడ్. ఆయన ఓకే, ఇంకా నెక్స్ట్. ప్రస్తుతానికి అయితే ఈ రెండు ఆలోచనలు వచ్చాయి సార్, నేను ఎక్కువ ఆలోచించలేదు. జస్ట్ ఉమారాణి గారు మీరేమంటారు? కారణము లేకుండా కార్యము జరగదు అని వైశేషిక దర్శనంలో చెప్తారండి. కరెక్ట్ అండి. కాబట్టి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. సో వైశేషిక దర్శనం ఆధారంగా మీరు చెప్పేది ఏంటంటే కారణం లేనిదే కార్యం రాదు, కార్యము జరగదు. ఓకే, ఇప్పుడు కారణము అన్నది ఏ కారణం ఉంది అన్నది, ఇప్పుడు కార్యం ఏంటంటే అవుటర్ స్పేస్. సో కారణం ఏంటంటే దాని అణువులు పరమాణువులు అని చెప్పచ్చు. కానీ ఒక ఆలోచన కూడా కారణమే కదా. కారణమేనండి. సో ఆ ఆలోచన ఏమిటి? ఆలోచన అంటే భగవంతుడు చేసిన ఆలోచన ఏంటి అంటే అంటే మనుషులకు సుఖముల కొరకు, అంటే మనుషులు ప్రార్థిస్తేనే భగవంతుడు కూడా ఈ సృష్టిని సృష్టించాడు. అదే తరుణ్ అన్నది కూడా కర్మల కోసం అని చెప్పినట్టు. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రళయంలో ఉన్నప్పుడు అంతా కూడా అంధకారంలో ఉంది అండి, తమస్సుతో పడింది. తమస్సులో పడింది కదా, తమస్సులో ఉంది. తమస్సులో ఉన్నప్పుడు అన్ని ఆత్మలు కూడా ఒకే రకమైన, ఏదైతే అన్ని ఆత్మలు ఒకే రకమైన ప్రార్థన చేస్తాయో, అన్ని ఆత్మలు ఏవైతే కోరుకుంటాయో ఆ భగవంతుడు అప్పుడు దానిని నెరవేర్చడం కోసం అని ఆ కారణం అనేది తీసుకొని, ఆ ఉపాధి కారణాన్ని తీసుకొని తను వీళ్ళ కోసమే ఈ సృష్టించాలి అనే ఒక కారణంతో ఆయన మనస్సు, ఆయన మహత్తుని ఆయన ఈక్షణ అంటారు దాన్ని. అది ఈక్షణతో ఈ సృష్టి చేశాడు, ఈక్షణతోటి ఈ సృష్టి చేశాడు అని. కరెక్ట్. ఇప్పుడు మన అవుటర్ స్పేస్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు సృష్టి చేశాడు, భూమి చేశాడు,
వర్షాల కోసం మేఘాలను పెట్టాడు అనుకుందాం, కాసేపు సూర్యుడిని పెట్టాడు అనుకుందాం. సో ముందు అంతరిక్షాన్ని సృష్టించాడు మిగతా కదండి. నక్షత్రాలు ఇవన్నీ మాకు అవసరమా? ఇది అబ్బాయి ప్రశ్న. అవసరమేనండి, అవసరమేనండి, అవసరమేనండి. ఓకే, అయితే భగవంతుడు ఏదో ఒక కారణం చేత పెట్టాడు అక్కడ, అవునా? ఏమై ఉంటుందంటారు? కారణం ఆ, అంటే ఇప్పుడు తరుణ్ చెప్పినట్టుగా అన్ని జీవుల యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని మళ్ళా వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఈ కర్మలని అంతకుముందు జన్మలో చేసిన కర్మలని ఈ జన్మలో కనీసం కొంతవరకైనా వాటిని ఆ సంచిత కర్మలు తగ్గించుకుంటూ రావడం కోసం మోక్షానికి, అంటే మోక్షం దాకా వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఇది చూసుకోవడం కోసం వీళ్ళ సుఖాల కోసమే ఆయన చేశాడండి. ఆయన కోసం ఆయన ఏమీ చేసుకోలేదు. సో ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, ఖగోళం అంతా, అవుటర్ స్పేస్ ఏదైతే వాస్ట్ అవుటర్ స్పేస్ ఉందో, అతి పెద్ద గొప్పదైన అవుటర్ స్పేస్ ఉందో, అదంతా కూడా క్రియేషన్ ఏదో ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మన కోసమే అంటారు. పర్పస్ కోసమే చేశాడు. ఓకే, ఫస్ట్ ఆయన చేసిందంటే కాలము దిక్కులు ముందు క్రియేట్ చేసాడండి అంతరిక్షం నుంచి. మనం సృష్టిలోకి వెళ్లకుండా ఇప్పుడు ప్రస్తుతం కేవలము ఆ కారణం వెతుకుదాం. కారణం అయితే మీరు అనేది మన కోసం అంటున్నారు, మనం అనుభవించడం కోసమే అంటున్నారు, అంతే కదా? ఓకే, సో ఆల్ రైట్. సో ఇప్పుడు ఆయన్ని తెలుసుకోవడం కోసమేనండి, ఆయన్ని తెలుసుకోవడం కోసం. సో టు నో హిమ్. ఓకే, ఒక చిన్న క్లారిఫికేషన్. యా. సో మనము అంటే లైక్ మనుషులు అంటే ఇక్కడ అని కాదు, అనేక జీవరాశులు అనేక దుర్లోకాల్లో భూముల్లో కూడా ఉంటాయి కదా, అన్ని జీవరాశుల కోసం, అన్నిటి కోసం అనే కదా అర్థం మరిగా. ఇప్పుడు ఎందుకంటే కేవలం మనిషే పెద్ద పోటుగాడు కాదు కదా. సో అక్కడ ఇంకెవరన్నా ఉండొచ్చు, మనకి తెలియదు. సో వాళ్ళ కోసం ఇప్పుడు జంతువుల కోసం కూడా, జంతువులు కూడా రాత్రి వేళల్లో చాలా సుఖం అనుభవిస్తుంటాయి వాస్ట్ స్పేస్ని చూసి, ఫర్ ష్యూర్. అది సో అలానే డే టైంలో కూడా సూర్యుడు వీటిని చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఇదేంటంటే ఇప్పుడు మనము ప్రాణి మాత్రం మాత్రమే అనుభవించగలదు కదా. ప్రాణి అన్నది మాత్రమే ఏదన్నా సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించడానికి ఉంది ఛాన్స్. ఒక మెటల్ ఎక్కడన్నా పెట్టామనుకోండి, అది సుఖము దుఃఖం అనుభవిస్తున్న దాఖలాలు లేవు. ఎందుకంటే సుఖ దుఃఖాలు అనుభవించాలంటే మనసు కావాలి, మనసు లేని సుఖ దుఃఖాలు అనుభవించాలి. సో దేర్ఫోర్ మనం ఈ అవుటర్ స్పేస్ క్రియేషన్ బై గాడ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది యూనివర్సల్ ప్రాణికోటి కోసము అని చెప్పాలి, అంతే కదా? మీరు ముగ్గురు ఒకే కంక్లూషన్కి వచ్చారు. గుడ్, లెట్స్ సే దట్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అనేక వేద మంత్రాలు మనకు ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన డాక్టర్ సోమనాథ్ గారు చెప్పింది కేవలం ఆయన దగ్గర నుంచి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకున్న నాలెడ్జ్తో ఆయన చెప్పాడు. ఆయన ఇస్రో చైర్మన్. స్పేస్ గురించి అనేకమైన ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేశారు. థియరిటికల్ అనండి, ఎక్స్పెరిమెంటల్ అనండి. వాళ్ళు చంద్రమండలం మీదకి ఆల్రెడీ గగనయాన్ పంపించారు, చంద్రయాన్ పంపించి దాన్ని అక్కడ సౌత్ పోల్లో దాన్ని దింపి దాన్ని నానా యాతన పడి యాగి చేసి మొత్తానికి ఓకే అనిపించారు. అదేంటంటే కింద పడిన పై చేయి నాదే అన్నట్టుగా మనం చెప్పుకున్నాం మనం. అది పడి పాపం అది వారం రోజులు 15 రోజులు పనిచేసింది. ఆ తర్వాత ఇంకా పని చేయట్లేదు. అన్ని కోటాను కోట్లు ఖర్చు పెట్టి వారం 10 రోజుల కోసం మనము కేవలం మేము కూడా అక్కడ ఒక స్పేస్ షిప్ని, శాటిలైట్ని, లేకపోతే ఒక వస్తువుని దింపగలము చంద్రమండలం మీద అని నిరూపించుకుందు కోసం మాత్రమే కోటాను కోట్లు ఖర్చు పెట్టారు. కానీ సార్ ఇప్పుడు ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, సక్సెస్ అయిందిగా. యా, ఇప్పుడు ఏమవుతుందంటే వేరే కంట్రీస్ ఏవైతే పంపించలేవో మన కంట్రీస్ కి లైక్ హెల్ప్ అంటే లైక్ రిక్వెస్ట్ చేస్తాయి కదా. సో దానివల్ల మనకి అధిక ధనం కూడా వచ్చే గుడ్. సో దట్స్ ఫర్ మంచి పాయింట్. సో దెర్ఫోర్ మేము పంపించగలం కాబట్టి మీరు పంపించదలుచుకుంటే మేము చీప్గా పంపిస్తాము. అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు, స్పేస్ షటిల్ వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు పంపించేదానికంటే మేము తక్కువ ధరలో పంపిస్తాము. ఎస్, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో అది చేయగలం, అంతే, అంతవరకు. సో వీళ్ళ పర్పస్ ఎంతసేపు కమర్షియల్గా ఉండింది, అది మనం చెప్పాలి. కమర్షియల్గా ఉండింది ఎందుకంటే మేము పంపించగలం చూపించుకుంటేనే కదా ఇంకొకళ్ళు ఇచ్చేది మనకి ఛాన్స్. సో దట్స్ ఫ్యాంటాస్టిక్.
దాంతోపాటు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు అక్కడ చంద్రుడి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అట్లానే చంద్రయాన్-1 అట్లా గిరగిరా తిరుగుతున్నప్పుడు చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని కూడా అది నాసా వాళ్ళు ఆ చంద్రయాన్ నుంచి వచ్చిన డేటాను బట్టి చెప్పారు. సో మనకి అన్ని ఇస్రో వాళ్ళు కూడా చెప్పారు అఫ్ కోర్స్. సో దేర్ ఫోర్ దిస్ ఇది మనకు అర్థమైంది. కానీ అవుటర్ స్పేస్ ఎందుకు ఉన్నది అన్నది తెలియదు వీళ్ళకి. అవుటర్ స్పేస్ ఎందుకు ఉన్నది అంటే సైంటిస్టులు రకరకాలుగా చెప్తారు. సో ఈయన కూడా సైంటిస్టే కాబట్టి ఈయన ఒక రకంగా చెప్పాడు. సో ఇప్పుడు మనకేంటంటే అనిల్ చెప్పినట్టుగా స్టార్టింగ్లోనే అనిల్ ఒకటి మాట అనేసాడు, బాటమ్ లైన్ అన్నాడు. అదేంటి ఏదో తెలుసుకోవాలంటే వేదం ఉంది కదా. సో వేదం ద్వారా తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది. సో అందుకని లేకపోతే అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ అయ్యి మనం తెలుసుకొని రావాలి. సో ఏదో ఒకటి జరగాలి. సో వేదం మనకి అన్నీ ఏం చెప్పిందంటే, వేదం మనకి క్లుప్తంగా ఒక విషయాన్ని గురించి చెప్పినప్పుడు దాన్ని మనం అది బీజ రూపంలో ఉంటుంది. దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని దాన్ని పాతిపెట్టి భూమిలో దాని నుంచి చెట్టు మొలకెట్టేట్టు చేసి దానికి నీళ్లు పోసి సూర్యరశ్మి తగిలేటట్టు చేసి గాలి తగిలేటట్టు చేసి మంచి పుష్టిగా పెంచితే ఫలాలు కూడా ఇస్తుంది. ఆ ఫలాలు మనం అనుభవించవచ్చు. సో అందుకని మనం ఇప్పుడు వేదమంత్రం ఒకటి తీసుకొని నేను తయారు చేసి చూపిస్తాను. అనేక వేదమంత్రాలు ఉన్నాయి. ఐ ఎక్స్పెక్ట్ దట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ముగ్గురు కూడా తలా ఒక వేదమంత్రాన్ని ద్వారా ఈ అవుటర్ స్పేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను భావిస్తాను. ప్రస్తుతం నేను చూపిస్తాను, దాన్ని మనము షేర్ చేసుకుందాము. చేసి దాని యొక్క పూర్తి వివరాల గురించి మనం ప్రయత్నం చేద్దాం. యా, సో ఇది మన వేదమంత్రము, యజుర్వేద మంత్రం. ఇది యజుర్వేదము 24:10. దీనికి దేవత అంతరిక్షాదయ, ఋషి ప్రజాపతి, ఛంద స్వరాడ్ గాయత్రి డా రావాలి ఇక్కడ గాయత్రి ఒత్తి సంహితంలో అలా వస్తుంది. స్వరాడ్ గాయత్రి, స్వర షడ్జ. సరే, ఇప్పుడు ఈ మంత్రంలో ఇది కృష్ణ భౌమ ధూమ్రా అంతరిక్ష బృహంతో దివ్యాహ సబలా వైద్యుతాహ సిద్మాస్తారకాహ. దీన్ని విడదీస్తే కృష్ణాహ భౌమాహ ధూమ్రాహ అంతరిక్షాహ. ఇక్కడ ఆంతరిక్షాహ, ఇది అంతరిక్ష కదా, ఆంతరిక్షాహ బృహంతః దివ్యాహ శబలాహ వైద్యుతాహ సిద్మాహ తారకాహ. అన్ని ఆహలే. సో దెర్ఫోర్ ఇప్పుడు కృష్ణాహ అంటే నలుపు వర్ణములు కలవి, స్త్రీలింగం బహువచనం. ఇది నలుపు వర్ణములు కలవి, ప్రతిదీ నలుపు వర్ణం కలవి. భౌమాహ భూమి యందు పుట్టినవి. ధూమ్రాహ ధూమ్రవర్ణము కలది, పొగ వంటి రంగు కలది అని. కానీ బహువచనం కాబట్టి ధూమ్రవర్ణములు కలవి అని చెప్పాలి. అంతరిక్షాహ అంతరిక్షం నుండి పుట్టినవి లేక అంతరిక్ష వృద్ధి. ఇది ఆంతరిక్షాహ. ఇది అంతరిక్షాహ అయితే వేరే అయి ఉండేది, ఇది ఆంతరిక్షాహ. సో ఆంతరిక్షాహ అంటే అంతరిక్షం నుండి ఇది పుట్టింది. సో మీ ముగ్గురికి తెలిసి ఉంటుంది అంతరిక్షానికి డిఫరెన్స్, ఆంతరిక్షానికి డిఫరెన్స్ మీకు తెలిసి ఉంటుంది కదా. చెప్పండి కాస్త, నేను కూడా వింటాను మా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు. అంతరిక్షానికి ఆంతరిక్షానికి చెప్తారు. వృద్ధిరాదేచ్ అని ఫస్ట్ వృద్ధిరాదేచ్, వెరీ గుడ్. సో దీని ప్రకారం అంతరిక్షం నుండి పుట్టిన వాటిని ఆంతరిక్షాలు అంటారు. సో దేర్ ఫోర్ ఒక వృద్ధి చెందింది కాబట్టి, లేకపోతే అంతరిక్షం వృద్ధి చెందుతున్న అంతరిక్షం అని కూడా చెప్పచ్చు. సో అనేక అర్థాల్లో ఈ అర్థాలన్నీ కూడా దీనికి సరిపోతాయి. వృద్ధి చెందుతున్న అంతరిక్షము, అంతరిక్షం నుంచి పుట్టింది కూడా అది వృద్ధే కదా. ఏదన్నా పుట్టిందంటే వృద్ధే కదా, ఇంకా ఎక్స్ట్రా వస్తుంది కదా. సో వృద్ధి, సో అది కూడా అని చెప్పచ్చు. సో అంతరిక్షాల్లో పుట్టేవి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. వస్తూ నెక్స్ట్ నిమిషం. యా, ఇందులో ఇంకా నెక్స్ట్ భౌమాహ భూమి మీద పుట్టి అయింది. ఓకే. ఆంతరిక్షాహ బృహంతః గొప్పది. దివ్యాహ స్త్రీలింగ బహువచనం, వీటితో ప్రకాశించడమే అందమైనవి. శబలాహ చిత్రవర్ణములు, రకరకాల వర్ణాలు అంటే రంగులు. వైద్యుత
వైద్యుత అంటే ఇప్పుడు విద్యుత్ అంటే మెరుపు కదండి. అవును సార్. సో వైద్యుత అంటే ఏమిటి? ఇది కూడా మీరు విద్యుత్ చెప్పాలి. విద్యుత్ నుండి పుట్టినది. ఆ? ఇది అదే అదే సార్, అదే రూల్ అప్లై అవుతుంది. ఏ రూల్ అప్లై అవుతుంది? వృద్ధిరాదై చెప్పాలి రూల్. వృద్ధి రారేజ్ స్టార్ట్ చేయ. సో ఓకే. ఇది అప్లై అవుతుంది కదా మనకి. సో సో ఇప్పుడు వృద్ధి ఆదాయిచ్ అంటే మళ్ళీ వృద్ధి. సో విద్యుత్ నుంచి వైద్యుత వచ్చింది. సో ఇప్పుడు ఆ ఈ ఈ ఇలాంటివన్నిటి ఉన్నాయి కదా, వీటికి ఈ వస్తే కనుక మనకి ఐ వస్తుందా, అయ్యి వస్తుంది. ఇట్లా మనం చెప్పుకోవాలన్నమాట. సో దెర్ ఫోర్ ఇది Right. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వృద్ధి చెందింది అని చెప్తాం అన్నమాట. వృద్ధి చెందింది కాబట్టి ఆ వృద్ధి చెందింది ఇది అని చెప్తున్నాం. సో విద్యుత్తు నుండి పుట్టినవి అని చెప్పడం అన్నమాట. అవును సార్. అవునా కదా? సో విద్యుత్ నుండి పుట్టినవి కాబట్టి వైద్యుత అని చెప్పాడు. సరే, వైద్యుత వచ్చింది. నెక్స్ట్ ఏంటి? సిద్మాహ. సిద్మాహ అంటే తెల్లని మచ్చలు. కుష్ఠరోగాన్ని కూడా సిద్మాహ అంటారు. సో తెల్లని మచ్చలు, ఒళ్ళంతా తెల్లని మచ్చలు ఉంటే కనుక బొల్లి అని అంటుంటాము, బొల్లి. కుష్టి అని అంటుంటాము అట్లా. సో అది వేరు ఇది వేరు అయినా కానీ చెప్తూ ఉంటారు. సో తారకాహ నక్షత్రాలు. తారకం అంటే స్త్రీలింగము, తారకాహ కాబట్టి స్త్రీలింగ బహువచనం నక్షత్రం. ఇది ఈ ఈ వేద మంత్రానికి సంబంధించింది. అంటే ఇందులో ఏం చెప్తాం, అన్ని ఆహాలు వచ్చినాయి కదా, అంటే అన్ని ప్రథమా విభక్తి దానికి సంబంధించినవే కదా, అంటే వాటి దీనికి అందుకనే ఇక్కడ దేవత అంటే అంతరిక్షాదయ అంటే అంతరిక్షం నుంచి వృద్ధి పొందినవి ఏమేంటివి అన్నది చెప్తూ వస్తూ, నలుపు వర్ణము భూమి యందు పుట్టినవి, ధూమ్ర వర్ణాలు అంతరిక్షం పుట్టిన లేక అంతరిక్షం వృద్ధి గొప్పది, ఈ దీంతోనే అంతరిక్షంతోనే మిగతావన్నీ ప్రకాశిస్తాయి. దివ్యాహ అందుకనే ద్యుల్లోకం వచ్చింది అక్కడి నుంచి. శబలాహ చిత్రవర్ణాలు, వైద్యుతాహ విద్యుత్తుకు సంబంధించినవి, విద్యుత్ నుండి పుట్టింది. తెల్లని మచ్చలు కలిగిన అంటే తెల్లని మచ్చల నక్షత్రాలు ఉన్నాయి, తెల్లని మచ్చల నక్షత్రాలు. సో అవన్నీ కూడా మనకి ఈ మంత్రంలో చెప్పుకొచ్చాడు. సో ఏమని చెప్తున్నాడు? పర్పస్ ఉంది దీనికి. అంతరిక్షం వృద్ధి చెందుతుంది ఒకటి, తెల్లని నక్షత్రాలకు మనకు కనిపిస్తున్న నక్షత్రాలు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఏమేమి ఉన్నాయి చెప్తున్నాడు ఇందులో ఈ మంత్రంలో. సో ఈ మంత్రంలో కేవలం అంతరిక్షంలోంచి ఏమేమి ఉద్భవిస్తాయి, ముఖ్యంగా చెప్పింది వైద్యుత విద్యుత్. ఎందుకు విద్యుత్తు? అది ఎందుకు మనకి ఇంపార్టెంట్? విద్యుత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అంతరిక్షం లేనిదే విద్యుత్ రాదు. అంతరిక్షం అన్నది వెరీ ఇంపార్టెంట్ విద్యుత్కి. సో ఇప్పుడు మనకి ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు అది అంతరిక్షంలో మెరుపులని చెప్పాలన్నమాట. సో అలానే మనకి ఈ నక్షత్రాలు చిత్రవర్ణాలు అని చెప్పినప్పుడు ఈ నక్షత్రాలలో కూడా విద్యుత్తు కారణంగానే అవి వెలుగుతున్నాయి అని చెప్తుంది. సో ఈ నక్షత్రాల్లో ఉన్నది న్యూక్లియర్ ఎనర్జీ అని మనం సన్లో ఉన్నది కూడా న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్తున్నాం, కానీ సో ఎస్ న్యూక్లియర్ ఎనర్జీ, కానీ విద్యుత్ సహాయంతోనే అవుతున్నాయి, విద్యుత్ మూలంగానే జరుగుతున్నది అని స్పష్టంగా ఈ మంత్రంలో చెప్తున్నాడు అన్నమాట. సో అట్లనే భూమి నుంచి పుట్టినవి అని చెప్తున్నాడు. సో అంతరిక్షం ఉంటేనే భూమిలోంచి పుడతాయి, లేకపోతే పుట్టవు. సో ఈ భూమి నుంచి పుట్టినవి కూడా అంతరిక్షంలో ఉంటాయి. భూమి నుంచి ఏమి పుట్టినా అంతరిక్షంలో ఉంటాయి. విశేషం అది. ఇప్పుడు మనం అంతరిక్షంలో ఉన్నాం స్పష్టంగా చెప్పాలంటే. సో భూమి నుంచి భూమి లోపల బయట అంతా అంతరిక్షం ఉంటుందని చెప్పుకొస్తున్నాడు ఈ మంత్రం. సో దీనికి ఋషి ప్రజాపతి అంటే ఇప్పుడు ప్రజలకు పతి, పరమాత్ముడు అనమాట. సో పరమాత్ముడి పేరుతో ప్రజాపతి అని చెప్పుకోవచ్చు ఋషి. సో అంటే దీనికి కారణం ఏంటంటే దీన్ని ఈ సృష్టి చేసింది ప్రజాపతి అని చెప్పడానికి కూడా ఋషి తన పేరు అట్లా పెట్టుకుంటాడు. సో దేర్ ఫోర్ దీని ప్రకారము మనము ఇది చెప్పవలసింది ఏంటంటే అంతరిక్షం పర్పస్ ఉంది, అంతరిక్షానికి పర్పస్ ఉంది, లేకపోతే నీకు రాదు, మీకు ఇవన్నీ రావు, భూమి నుంచి ఏమి పుట్టవు అని చెప్తున్నాడు. అంతరిక్షంలో అయితే భూమి నుంచి ఏమీ పుట్టవు. అంటే భూమి అంటే ఈ భూమి ఒకటే కాదు, ఇందాక మీరు చెప్పినట్టుగా అది రకరకాల భూములు, అన్నిట్లోనూ ప్రాణికోటి ఉన్న భూములన్నిట్లోనూ కూడా ఇవి విద్యుత్ అవసరం ఉంటుంది, రకరకాల వర్ణాలు అవసరం ఉంటాయి. సో ఇవన్నీ చెప్పడం అనమాట. నక్షత్రాలు తెల్లని మచ్చల్లా కనిపిస్తాయి, కరెక్టే కదా, మనం రాత్రిపూట చూసినప్పుడు అవి తెల్లని మచ్చలే కనిపిస్తాయి కదా. సో దేర్ఫోర్ ఇవన్నీ వేదమంత్రంలో స్పష్టంగా అంతరిక్షాదయ దేవత. సో అంతరిక్షం నుంచి ఉద్భవించినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి మాట్లాడాడు. సో చిత్రవర్ణాలు కూడా అంతరిక్షం మూలంగానే వస్తాయి, అంతరిక్షం లేకపోతే చిత్రవర్ణాలు రావు. సో దేర్ ఫోర్ ఇట్స్ అండర్స్టూడ్. ఇప్పుడు మనం చూస్తున్న కలర్స్ కూడా అంతరిక్షం లేకపోతే ఆ కలర్స్ ఉండేవి కాదు. ఈవెన్ దో యూ హ్యావ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, బట్
అంతరిక్షం లేకపోతే ఆ కలర్స్ రావు. ధూమ్రవర్ణాహ ఎందుకు చెప్పాడు స్పెషల్గా, నలుపు ఎందుకు చెప్పాడు స్పెషల్గా, చిత్రవర్ణాలు ఎందుకు చెప్పాడు, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ధూమ్రాహ అంటే నిజంగా మనము టెలిస్కోప్తో చూస్తే కానీ కనిపించినటువంటి ధూమ్రము దాని గురించి చెప్పాడు. మీరు ఎప్పుడైనా టెలిస్కోప్తో నాసా నాసా ఫొటోస్ చూడండి, వెబ్ టెలిస్కోప్తో చూపిస్తాడు. చూపించినప్పుడు దానిలో మీకు పొగలాగా పెద్ద క్లౌడ్ లాగా ఉంటుంది. సో అది ధూమ్రవర్ణం కలిగి ఉంటాయి అని చెప్తుంది. సో ధూమ్రవర్ణం కలిగి ఉంటాయి, నల్లటి వర్ణం కలిగి ఉంటాయి, సో చిత్రవర్ణాలు కలిగి ఉంటాయి. ఈ అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఈ మంత్రంలో. సో దేర్ ఫోర్ ఇవన్నీ కూడా మీరు చూస్తే మంత్రంలో అన్నీ కూడా ప్రథమా విభక్తిలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. అంటే ఏంటి, వీటి పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. రాముడు లక్ష్మణుడు అని పేర్లు చెప్పామనుకోండి, దీనికి క్రియాపదం అక్కర్లేదు. రాముడు లక్ష్మణుడు. సో రాముడు మరియు లక్ష్మణుడు అని చెప్పారు. సో దశరథుడికి ఎంతమంది పిల్లలు అంటే నలుగురు అని చెప్పచ్చు. దీనికి క్రియాపదం అక్కర్లేదు. సో ఇది ఆన్సర్ అన్నమాట, దేనికో ఆన్సర్. సో ఏమేంటి అంతరిక్షం గురించి మాట్లాడడానికి ఇది ఒక ఆన్సర్ అన్నమాట. సో ప్రజాపతి చేసే అన్నిట్లోంచి ఈ యొక్క ప్రకరణలోకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు ఏమిటి ఈ మంత్రం ఎందుకు చెప్పాడు. సో ఇది సో దేర్ ఫోర్ ఆయనకి పర్పస్ లేదు అంటున్నాడు, చాలా పర్పస్ ఉంది అని ఈ మంత్రం చెప్తోంది. భూమి నుంచి పుట్టడానికి అంతరిక్షం కావాలి, వాస్ట్ స్పేస్ కావాలి, తప్పదు. అందుకనే మహాంతః అని చెప్పాడు కదా అందులో మంత్రంలో, గొప్పది. ఉత్తి అంతరిక్షం అని చెప్పలే, గొప్పది చెప్పాడు. బృహంతః అని చెప్పాడు కదా. సో బృహంతః అన్నప్పుడు అది చాలా పెద్దది అని చెప్తున్నాడు. సో బృహధాతు అంటే చాలా గొప్పదని బృహధాతుతో మనం చెప్తాం. సో బృహస్పతి అని కూడా అది అందుకనే అంటాం అన్నమాట, ఆ పేరు కూడా అక్కడి నుంచే వస్తుంది. సో బృహంతః. సో ఈ మంత్రంలో మనకి అనేక విషయాలు అంతరిక్షం నుంచి ఉద్భవించేవన్నీ చెప్పుకొచ్చాడు పరమాత్ముడు. సో ఇప్పుడు మీరు ధూమ్రవర్ణము అన్నది నిజంగా మనం ఎప్పుడన్నా ఆకాశంలో చూసినప్పుడు ధూమ్రవర్ణం మనకు కనిపించదు. నైట్ టైం మనం స్కై చూస్తున్నప్పుడు ధూమ్రవర్ణం కనిపించదు మనకి. ధూమ్రవర్ణం కనిపించాలంటే మీరు టెలిస్కోపులు పెట్టుకొని చూడాల్సింది తప్పితే మనకి విడిగా కనిపించదు. ఇది విశేషం. మీరు ట్రై చేసి చూడండి ధూమ్రవర్ణం ఎప్పుడైనా కనిపిస్తుందా అని. ఏదన్నా మన భూమి నుంచి వచ్చే పొగ కనిపించవచ్చు, కానీ అంతరిక్షంలో ధూమ్రవర్ణం కనిపించాలి అంటే కనుక అది టెలిస్కోప్ ద్వారానే సాధ్యం, లేదా కనిపించదు. సో ఇది దేర్ ఫోర్ ఈ ధూమ్రవర్ణం చెప్పడం. అందుకనే ఇప్పుడు చిత్రవర్ణం చెప్పేస్తే అయిపోయేది, అన్ని రంగులు ఉన్నాయని. కానీ నలుపు చెప్పాడు, అట్లనే ఈ ధూమ్రవర్ణం చెప్పాడు. నలుపు ఎందుకు చెప్పాడు, కొన్ని తెల్లటి మచ్చలు ఉన్నాయని కూడా చెప్పాడు. సో తెలుపుని కొన్ని కవర్ చేసేస్తాయి, సో అవి నలుపు రంగు అని చెప్తున్నాడు. సో తెలుపుని కవర్ చేసేది, రంగుల్ని కవర్ చేసేది నలుపు అంటారు. సో దేర్ ఫోర్ ఇలా మంత్రంలో మనం దాన్ని విశ్లేషించాలి. ఒక చిన్న మంత్రం కదా పక్కన పడేద్దాము అనడానికి లేదు. సో దేర్ ఫోర్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్. సో మళ్ళీ ఒక్కసారి నేను షేర్ చేస్తాను. మీరు ఆ నలుపుని బ్లాక్ హోల్ అనొచ్చు. అది see how you have to interpret is depending on the next mantra and previous mantra. ఓకే, yes you can tell. నలుపు వర్ణములు కలవి అన్నాడు కదా, అంటే బ్లాక్ ఏవో ఒక వస్తువులే కదా అవి. సో వస్తువులు ఎందుకంటే స్త్రీలింగం బహువచనం, ఇది కృష్ణాహ అన్నది. సో దేర్ ఫోర్ నలుపు వర్ణములు కలవి ఏవో ఒకటి ఉన్నాయి. నలుపు వర్ణములు కలవి ఏమున్నాయో తెలుసుకోమని చెప్తున్నాడు. భౌమాహ భూమి ఎందుకు పుట్టినవి కూడా చెప్పుకుంటున్నాడు. సో ధూమ్రాహ ధూమ్రవర్ణం కలవి, పొగ వంటి రంగు కలవి ఇవి. అంతరిక్షాహ అంతరిక్షం నుండి పుట్టినవి, లేక అంతరిక్ష వృద్ధి అని కూడా ఇది ఆంతరిక్షాహ, నేను తప్పు చదువుతాను. ఆంతరిక్షాహ. తర్వాత బృహంతః అంటే గొప్పది. దివ్యాహ వీనితో దేనితో అంతరిక్షంతోనే ప్రకాశిస్తాయి, లేకపోతే ప్రకాశం అన్నది రాదు. శబలాహ చిత్రవర్ణములు. వైద్యుతః విద్యుత్తుకు సంబంధించినది. సిద్మాహ తెల్లని మచ్చలు కలవి. తారకాహ నక్షత్రములు. సో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. సో అంతరిక్షంలో ఉద్భవించినవి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతరిక్షంలో ఏమేమి పుడతాయి అంటే భూమి పుడుతుంది, నక్షత్రాలు పుడతాయి, వర్ణాలు పుడతాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంతరిక్షం యొక్క సంతానం అని చెప్పచ్చు ఇవన్నీ. సో అందుకని ఆంతరిక్షాహ. సో మంత్రంలో ఆంతరిక్షాహ ఉంది కాబట్టి దేవతముడికి అంతరిక్షాదాయ అని చెప్పాడు. సో దేర్ ఫోర్ ఈ దేవతని మన మంత్రాన్ని కంపేర్ చేసుకుని మంత్రంలో ఆంతరిక్ష ఉందంటే
అది వృద్ధి చెందింది, వృద్ధి చెందుతోంది, ఇలా కూడా చెప్పచ్చు అనమాట. సో వాటి యొక్క సంతానం ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్పుకొచ్చాడు. సో ఇది మరి అవుటర్ స్పేస్ పర్పస్ లేదంటాడు ఏంటి? పర్పస్ లేకుండా నీకు విద్యుత్ వచ్చింది అంటేనే పర్పస్. అది మనం విద్యుత్ యూజ్ చేస్తున్నాం ఈరోజు. సో ఇప్పుడు ధూమ్రాహ అన్నప్పుడు ధూమ్రవర్ణములు కలవి ఉన్నాయి కదా అంటే ఎందుకు చెప్పాడు ధూమ్రవర్ణం కలవి? ఏదో పర్పస్ ఉండాలి, లేకపోతే చెప్పే పని లేదు. సో బాటమ్ లైన్ ఏంటంటే పరమాత్ముడు ఏ పర్పస్ లేకుండా ఏది క్రియేట్ చేయడు. అది పరమాత్ముడు లక్షణం. అది లేదు ఆయన ఊరికే క్రియేట్ చేసి పెట్టాడు అంటే పరమాత్ముడు అంటే అర్థం కాని వాడు చెప్పే మాట. సో సంపూర్ణ జ్ఞాని అయిన వాడు అన్నీ కరెక్ట్గా చేస్తాడు, దానిలో పొల్లు పొచ్చలు ఉండవు. సంపూర్ణ జ్ఞాని కాబట్టి. లేదు నువ్వు అసంపూర్ణ జ్ఞాని కాబట్టి ఊరికే చేసి పెట్టుకున్నాడు ఆయన సరదాగా అప్పుడప్పుడు అక్కడ తిరగడానికి అంటే అది తప్పు అవుతుంది. వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. సో ఆయన సృష్టి చేశాడు అంటే పర్పస్ ఉంది. ఇందాక మీరు ముగ్గురు ఎంతో కొంత దానిలో అదే చెప్పుకుంటూ వచ్చారు. సో పర్పస్ లేనిదే ఉండదు. సో ఎట్లయితే మనకి నక్షత్రాలు కనిపిస్తున్నాయో ఇంకో గ్రహ సకలంలో ఉన్న వాళ్ళకి ఇంకో నక్షత్రాలు కనిపిస్తాయి. నౌ లెట్ us గో డీప్ ఇన్ టు దిస్. సరే, భూమి మీద మనం ఉన్నాము, మనకు అవుటర్ స్పేస్తో పని లేదు అన్నాడు అనుకోండి. అవుటర్ స్పేస్ ఎక్కడి నుంచి పని లేదు సోమనాథ్ గారు చెప్పాలి పాయింట్ కదా. ఎక్కడి దాకా మనకు పనికి వస్తుందో ఆయన చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లేదండి మేఘాల దాకా సరిపోతుంది, మనకు వర్షం వస్తుంది అక్కడ దాకా ఉంటే సరి. మరి సూర్యుడు కూడా కావాలండి. చంద్రుడు సూర్యుడు ఇద్దరు కావాలి, బాగానే. శనిగ్రహం మనకు అక్కర్లేదండి, అది ఎక్కడ ఉంటుంది మనకు అవసరం లేదు. ఓకే, సూర్యుడి దాకా అయితే నీకు కావాలి. అదే సోమనాథ్ గారు సూర్యకిరణాలు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన సూర్యకిరణాలు భూమి నుంచి ప్రసారమే మొదలుపెట్టినాయి, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నాడు. వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళిపోతుంటే ఆపడానికి ఏమి లేకపోతే వెళ్ళిపోతుంటాయి, లేకపోతే రిఫ్లెక్ట్ అవుతుంటాయి అట్లా. సో వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే సూర్యుడు కావాలని ఒప్పుకున్నాం మనం. సో సూర్యుడు అంత డిస్టెన్స్ చాలా అంతరిక్షము అన్న ప్రశ్న వస్తుంది. జస్ట్ ఇమాజిన్, లెట్స్ ఇమాజిన్ ఆయన చెప్పిందే ఒక 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 ఏం పాడు ఏదో పాడు అంటారు కదా, ఏమంటారు మీరు? పాడ్కాస్ట్. సో ఒక పాడ్కాస్ట్లో ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, అడ్డు ఆపలేకపోతే వెళ్ళిపోతూనే ఉంటుంది అని చెప్పి. ఆయన ఇంకో విచిత్రం ఏం చెప్పాడు, చక్కగా అది నిజమే ఆ మాట. అదేంటంటే మన ఫేస్ ఉంది, మన ఫేస్ మీద లైట్ పడి రిఫ్లెక్ట్ అయింది. సో ఇప్పుడు మీరు నన్ను చూడగలుగుతున్నారు, ఎందుకంటే లైట్ నా మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు చూడగలుగుతారు. సో ఈ రిఫ్లెక్షన్ కనుక అలా వదిలేస్తే అలా స్పేస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 5 బిలియన్ ఇయర్స్ తర్వాత ఎవరన్నా రిఫ్లెక్షన్ చూస్తే మిమ్మల్ని చూస్తారు అని చెప్పాడు కదా. వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు అవుటర్ స్పేస్ వేస్ట్ అనుకుంటే లెట్ us సే దట్ అవుటర్ స్పేస్ సూర్యుడి యొక్క రేడియస్ తీసుకొని దాంతో ఎండ్ అయింది అనుకుందాం కాసేపు. అనుకుంటే ఈ సన్ రేస్ ఏవైతే మన మీద భూమి మీద పడి అవుటర్ స్పేస్లోకి వెళ్తున్నాయి, వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇంకా సూర్యుడు ఎంత రేడియస్లోనే ఉంటే మన నుంచి సూర్యుడికి ఎంత డిస్టెన్స్ ఉందో అంతకంటే కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని మనం ఒక సర్కిల్ కట్టినప్పుడు సూర్యుడి నుంచి మన దానికి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. ఆ 8 నిమిషాల తర్వాత 8.5 నిమిషాలు ఏమో పడుతుంది. పట్టింది మళ్ళీ వ్యాపోస్ వెళ్ళిపోయి ఇంకో 8.5 నిమిషాలు, అంటే 16 నిమిషాల్లో మొత్తం సృష్టి అంతా తిరిగేస్తాయి ఆ రేస్. ఇంకా బయటికి వెళ్ళలేవు కదా ఆయన లెక్క ప్రకారం ఒకవేళ ఉంటే. సో అక్కడ దాకా పెడితే కనుక బయటికి వెళ్ళలేవు కాబట్టి లోపలికి వచ్చేస్తుంటాయి మళ్ళీ. సో మనం కూడా ఒక సూర్యకోళం లాగా తయారవుతాం, ఎందుకంటే సన్ నుంచి రేస్ అన్ని ఎక్కడికి పోలేవు, ఇంకా ఇక్కడ తిరుగుతుంటే కాబట్టి అది భూమిని కరిగిచ్చేస్తుంది. కాబట్టి అవుటర్ స్పేస్ నెసెసరీ ఉంది. సో ఫస్ట్ థింగ్, అందుకనే అవి అవుటర్ స్పేస్లోకి వెళ్ళాలి. అవుటర్ స్పేస్లోకి వెళ్ళి ఇంకా ఎంత దాకా వెళ్ళాలి అది కూడా ఇంపార్టెంట్. దీనిలో సృష్టి రహస్యం, ఆ సృష్టి రహస్యం తెలుసుకుందాం. ఎంత దాకా వెళ్ళాలి అంటే సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాక వెళ్తాయి. సింపుల్ స్టోరీ. లేకపోతే అంతరిక్షం ఎక్కడ దాకా ఎక్స్పాండ్ అవుతుందో అక్కడ దాకా
అది అక్కడ దాకా అంటే అది అది ఎక్కడ అన్నది కూడా మన సృష్టి కాలం మనం లెక్కేస్తాం కదా, సృష్టి డే టైం అదే లెక్కించినప్పుడు. సో అదే అదే అక్కడ దాకా వెళ్తాయి అని చెప్తాం. సో ఆ లెక్కను మనం నెక్స్ట్ వీడియోలో మనం పంచుకుందాము, చెప్పుకుందాం. సో అప్పుడు అంతరిక్షం యొక్క విడుతు నిడువు కూడా మనకు తెలుస్తుంది. మిమ్మల్ని ఒకసారి ఒక ప్రశ్న అడిగాను అనుకుంటా సార్. ఏంటంటే లైక్ ఇప్పుడు వీళ్ళు ఇన్ని బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ నుంచి వచ్చిన కాంతిని మేము డిటెక్ట్ చేసాము అని చెప్తుంటారు కదా. సో అప్పుడు ఈ సృష్టి ఆది అంటే కొంచెం ఏదో టైం చెప్తారు కదా, టైం పీరియడ్ 100 బిలియన్ ఇయర్స్ అనుకుందాము సృష్టి స్టార్ట్ అయింది. వాళ్ళు 13.4 బిలియన్ ఇయర్స్ అని ఫస్ట్ చెప్పి, తర్వాత అప్పుడు దీన్ని 27 బిలియన్ ఇయర్స్ పెంచి లే తప్పు లెక్కలు ఇష్టం అని చెప్పి మళ్ళీ 12 బిలియన్ ఇయర్స్ అని చెప్పి వాళ్ళు ఇంకా అక్కడే ఆయన కూడా 12 అని చెప్తున్నారు సార్. సోమనాథ్ గారు ఏంటి సోమనాథ్ గారు 12 అని చెప్తున్నారు. అది 12 అని చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళకి అర్థమైనంతలో వాళ్ళు థియరీ చెప్తారు. అయితే సో ఈ 12 బిలియన్ లైట్ ఇయర్స్ అనేది ఒక డిస్టెన్స్ కదా. సో ఆ 12 బిలియన్ లైట్ ఇయర్స్ 12 బిలియన్ ఇయర్స్ అని చెప్తున్నారు సృష్టి జరిగి. ఆ సృష్టి జరిగి అంత టైం అవుతుంది. సో ఆ లైట్ ఇయర్స్ తర్వాత ఏముందో మరి చెప్పగలుగుతారు అంటే లైక్ ఆ డిస్టెన్స్? లేదని చెప్తున్నారు, వాళ్ళకి తెలియదు చాలా విషయాలు వాళ్ళకి తెలియదు. మేము కనుక్కుంటున్నాం, మేము సైన్స్ ఎవాల్వ్ అవుతూ పోతుందని చెప్తున్నారు. ఈ లోపల మేము తప్పులు చెప్పుకుంటాం, మీరు పట్టించుకోకండి. మేము ఈరోజు చెప్పింది కరెక్ట్ బై. అయితే సృష్టి యొక్క టైం పీరియడ్ ని కనుక్కోవడానికి మరి ఇంకో మెథడ్ ఉందేమో దీన్ని బట్టి అని అదే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పిన మెథడ్, దట్ షుడ్ బి ద మెథడ్. అయితే నీకు లైట్ రేస్ లోపలికి వచ్చి మళ్ళీ ఇప్పుడు విపరీతమైన హీట్ తయారవడం తప్పితే ఇంకేంటి ఉండదు. అంటే ఏంటి, ప్రళయం వచ్చేసింది, మనం అందరం ఇక మళ్ళీ అది తమస్సులోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంతిని కంట్రోల్ చేయగలిగిన వాడు పరమాత్ముడు తప్పితే ఇంకోటి ఎవడు లేడు. కాంతి ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఎనర్జీ బయటకు వచ్చినట్టే కదా. ఆ ఎనర్జీని మనం తీసుకుంటూ పోవాలి తప్పితే ఆ ఎనర్జీ ఎక్కడో ఒకటి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, వస్తువులు వేడెక్కుతూ ఉంటాయి అన్నమాట. సో దేర్ ఫోర్ ఆ కాంతి ఎటో ఒకటి స్పేస్లోకి వెళ్ళకపోతే కష్టం. అందుకే దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఈ మంత్రంలో. సో అందుకనే అంతరిక్షంలో ఏమేమి ఉంటాయని చెప్పుకుంటూ ఆయన చెప్పుకొస్తుంది, చెప్పుకొచ్చి ఎందుకు అవసరమో కూడా చెప్తుంది. సో ఇంకో మంత్రం తీసుకున్నప్పుడు ఈ అవసరం అర్థమవుతుంది. ఎస్ అనేది ఈ మంత్రంలో వచ్చింది మనకి తెల్లమచ్చలు సిద్మాహ వైద్యుత్ వచ్చింది కదా సార్. విద్యుత్ నుంచి పుట్టింది. అయితే మనకు ఒక కహా మంత్రంలో వేనవాయు మంత్రంలో విద్యుత్ నుంచి లోకాలు సృష్టి చేయబడ్డాయని చెప్పి వస్తుంది కదా సార్. లోకాలు ఉండాలి అంటే ఖచ్చితంగా అంతరిక్షం అనేది ఉండాలి. సో దే షుడ్ బి పర్పస్ ఆఫ్ అంతరిక్షం. అవుటర్ స్పేస్ మనకు ఆయన ఉద్దేశంలో అవుటర్ స్పేస్ ఏం ఉద్దేశం తీసుకున్నాడు అన్నది మనకు తెలియదు. కానీ ఆయన అనేది అంటే మనం ఊహించుకుంటున్నాం, అక్కడ ఏం లేదు అంటున్నాడు ఆయన. అక్కడ పర్పస్ ఏం లేదు, అవుటర్ స్పేస్ మనమే అసైన్ చేస్తున్నామని చెప్పారు. అది తప్పు అంటున్నాను. అసలు అర్థం కాలేదు సార్ నాకు ఆ స్టేట్మెంట్. అది అంటే ఆయనకి తెలిసింది అది చెప్పాడు ఆయన. ఆయన పరమాత్ముడి యొక్క గుణగణాలు తెలిసి ఉంటే అసలు అట్లా మాట్లాడేవాడు కాదు. ఆయనకు అంతవరకే నాలెడ్జ్ ఉంది ఆ విషయం. అష్టవస్తువులు కూడా అంతరిక్షం నుంచే కదండి వచ్చాయి. అవునండి, అష్టవస్తువులు అవి కూడా అంతరిక్షం లేకపోతే అసలు ఏదీ లేదు. అందుకని ఇక్కడ చెప్పాడు ఈ మంత్రం. సో అన్ని కూడా ఏమున్నాయో వాటి యొక్క ఉత్పాదకాలన్నీ చెప్పాడు. భూమి చెప్పాడు, తర్వాత వర్ణాలు చెప్పాడు, తర్వాత నక్షత్రాలు చెప్పాడు, సో విద్యుత్ చెప్పాడు. సో ఈ మంత్రంలో ఏమేం కావాలో అన్నీ చెప్పాడు. విద్యుత్ లేనిదే అంతరిక్షం లేనిదే విద్యుత్ సాధ్యం కాదు. అందుకేనేమో సార్ అంతరిక్షం దేవత ఇంద్రుడు అని చెప్తుంటారు. ఇంద్రుడు అంటే ఇంద్రుడు అంటే ఒక ఇంద్రుడిని విద్యుత్ గా తీసుకోవచ్చు. అంతరిక్షం దేవతగా ఇంకా ఉన్నాయండి మంత్రాలు? చాలా అంతరిక్షం దేవత అని ఉన్నాయా? అయితే ఈ మంత్రం మీద నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు ఇది యజుర్వేదంలో వచ్చింది కదా. సో కానీ ఈ మంత్రంలో ఏ క్రియ జరుగుతున్నట్టుగా లేదు. కానీ యజుర్వేదం క్రియ ప్రీవియస్ మంత్రంలోనో తర్వాత మంత్రంలోనో ఇస్తాడు. సో ఇవన్నీ కూడా అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఏవైతే వృద్ధి అని ఉందో అక్కడ అది మనం క్రియ కిందనే తీసుకుంటాం. సో దేర్ ఫోర్ అంతరిక్షాహ అంటే వృద్ధి చెందుతోంది అని చెప్పడం అనమాట. సో దేర్ ఫోర్ ఇవన్నీ కూడా అంతరిక్షంలో వృద్ధి చెందుతాయి. ఇంకా మన ప్రీవియస్ మంత్రం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కొన్ని మంత్రాలు అట్లనే ఉంటాయి అనమాట. సో ప్రీవియస్ మంత్రం అనేది మనం అనువర్తించాలన్నమాట.
ఓకే. సరే అయితే మరి నెక్స్ట్ మీరు ముగ్గురు కూడా 3 మంత్రాలతో నెక్స్ట్ వీడియోకి మనము ప్రిపేర్ అవుదాం. ఓకేనా అండి? ఓకే. ఓకే, ఉంటా.